హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం ఇంత చీకటితో అనుకుంటున్నారా అండి? ఏం లేదు, కడప నుంచి మా అమ్మ వస్తుందండి. ప్రొద్దుటూరు నుంచి కానీ కడప నుంచి కానీ కాకినాడకి రావాలంటే డైరెక్ట్ లేవండి కాకినాడకి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ. ఫస్ట్ బస్సులో అయితే కత్తిపూడిలో దిగాలి, ట్రైన్లో అయితే సామర్లకోటలో దిగాలండి. అంతే, ఇంకా డైరెక్ట్ ఫెసిలిటీస్ ఏమీ లేవు. సో కత్తిపూడికి వెళ్తున్నామండి పిక్ చేసుకోనికి. ఇంకా దారిలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా తీద్దాము, ఒక చిన్న క్లిప్స్ అని చెప్పేసి తీసాను. చీకటి కదండి, సరిగ్గా కనిపించట్లేదు. రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ నీట్గా తీసి పెడతాను. ఇంకా సరే అని వెళ్ళామండి కత్తిపూడికి. బస్ ఏమో 1/2 అవర్ లేట్ అయిపోయింది. వచ్చేసిందండి బస్సు. ఇంకా వచ్చేసింది కదా, వెళ్ళేసాము. లగేజ్ అంతా తీసుకోవడంలో వీడియో తీయడం కుదరలేదు, అందుకే తీయలేదండి. ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని మా అమ్మని పిక్ చేసుకొని రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చాలా బాగుంటాయండి కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లు. ఈ నేచర్ బాగుంటుంది ఇక్కడ, అంతా గ్రీనరీ. అందుకే ఒక చిన్న వీడియో తీసి ఇందులో అప్లోడ్ చేద్దామని చెప్పి పెట్టాను. వచ్చేసిందండి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. సరే ఆగండి, దిగేసి మీకు చూపిస్తాను. బయట నుంచి లోపలికి మనకైతే పర్మిషన్ ఉండదు కదా, అయినా కూడా అక్కడ ఎవరు లేరండి. సరే బయట నుంచి తీద్దామని చెప్పేసి ఒక చిన్న గ్లిప్సం తీసానండి. చాలా బాగుంది ఇల్లు అయితే. సరే ఇంకా స్టార్ట్ అయిపోయానండి మళ్ళీ. సన్ రైజ్ చాలా బాగుంది, ఈ గ్రీనరీ. ఇంకా పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, అష్టాదశ పీఠాల్లో అదొకటి చాలా ఫేమస్. శక్తివంతమైన గుడి అండి, చాలా పురాతన కాలం నుంచి ఉంది. ఇక్కడ శక్తిపీఠాలు కదండి, కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. అమ్మవారు టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. గుడి చుట్టూ, అమ్మవారి గర్భగుడి చుట్టూ అన్ని శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవార్లను అన్నిటినీ బయట పెడతా ఉంటాయండి గోడకి చుట్టూ అన్నీ. చాలా బాగుంటుంది, అది చూస్తే కానీ చెప్పలేము. నేను ఈసారి ఒకసారి వెళ్ళి ఆ గుడి వీడియో తీయగలిగితే తీసి మీకు వ్లాగ్ పెడతానండి. మీరు ఎవరైనా కానీ అన్నవరం కానీ ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. శక్తిపీఠాల్లో ఒక గుడి కాబట్టి చాలా మంచిది. పురాతనమైన గుడి, శక్తివంతమైన గుడి కాబట్టి వెళ్తే దగ్గరికి ఇక్కడికి ఎక్కడైనా వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఇదే ఆ గుడి అండి బయట నుంచి. తప్పకుండా నేను ఒక వ్లాగ్ చేసి పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.